అబ్రహాము, శారా వీళ్ళిద్దరికి పుట్టిన ముద్దుల కొడుకు ఇసాకు. ఇసాకు పుట్టినప్పుడు ఇసాకుని బట్టి అబ్రహాంకి, శారాకి వాళ్ళకి జీవితంలో దేవుడు నవ్వు కలుగజేసినట్ట, చిరునవ్వు. చూడండి, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు పేర్లు పెడుతూ ఉంటారు. అబ్రహాం అని, ఇసాక్ అని, యాకోబ్ అని, ఇలాగా కొంతమంది వాళ్ళ పిల్లలకు మంచి మంచి పేర్లు సెలెక్ట్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం కూడా భక్తుల జీవితంగా వాళ్ళ జీవితాలు ఉండాలని ఆశపడి భక్తులుగా పేర్లు పెడుతూ ఉంటారు. ఈ పునరుద్ధానాన్ని ఆదివారకాల సమయంలో మీరైనా నేనైనా పిల్లరా ఆయన సన్నిధిలో మనం గడిపేవారుగా, ఆయన సన్నిధిలో ఆయన నామను మహిమపరిచేవారుగా మనం ఉన్నాం. కాబట్టి ఎవరిని బట్టి ధన్యతను మనం పొందుకున్నామంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే ఈ ధన్యతను పొందుకున్న వారుగా మనం ఉన్నాం. అయితే ఇసాకు జీవితంలో దేవుడు చేసిన మేలులను కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకొని క్లుప్తంగా కొద్ది యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నాం. చూడండి, ఇసాకు పెళ్ళయి 20 సంవత్సరాలు అయిందట. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు. ఇసాకు పెళ్ళి 20 సంవత్సరాలు అయినా పిల్లలు లేని సమయంలో ఇసాకు దేవుడు మొరపెట్టాడు. ఇసాకు ఎప్పుడైతే దేవుడు మొరపెట్టాడో ఇసాకు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి రెబెకా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు రెబెకా యొక్క గర్భాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఇసాకును బట్టి రెబెకాను బట్టి వాళ్ళకి 2 మగబిడ్డలిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆ మగబిడ్డలు ఇంకా పుట్టకముందు రెబెకా జీవితం చూస్తున్నా, ఇసాకు జీవితం చూస్తున్నా వాళ్ళు చాలా ఆత్మీయతగా భక్తులు కానీ కుటుంబాన్ని కాపాడుకోవడంలో కానీ తల్లిదండ్రుల యొక్క మాటకు లోబట్టడం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వారుగా ఉన్నారట. పెద్దవాడు చిన్నవాడికి దాసుతాడట, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడట. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట దేవుడు అంటే? రెబెకాతో చెప్తున్నాడు. రెబెకా నెలలు నిండుకున్నట. ఆ నెలలు నిండుకోవడం వల్ల కడుపులో యాకోబు, యాసావు ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళొకరు పోట్లాడుకుంటూ ఉన్నారు కడుపులో. నా యొక్క కన్నీరు, నా యొక్క దుఃఖంతో దేవుడు వల్ల తప్ప ఎవరు జరగదని యెహోవా దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉందట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉందో ఈ ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా రెబెకా, నీ యొక్క గర్భంలో 2 శిశువులు ఉన్నాయి. ఈ 2 శిశువులు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని దేవుడు రెబెకాతో స్పష్టంగా మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు రెబెకాతో మాట్లాడడం ప్రారంభించాడో రెబెకా తన మనసులో దాచుకున్న మాట ఎక్కడ దాచుకుందండి? మనసులో. అంత ధన్యత పొందుకున్న స్త్రీ, ఆ స్త్రీ దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. దేవుని స్వరానికి లోబడి ముందు కొనసాగుతూ ఉంది. అంటే చూడండి, దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను సిగ్గుపరిచేవాడు కానే కాదు.
నిన్న నేడు నిరంతరం కూడా మీతో నాతో ఉన్నవాడైన. ఇసాకు యొక్క జీవితంలో, రెబెకా యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి మేలు తెచ్చేసాడు, మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. రెబెకా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు రెబెకా ప్రార్థన ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాడు. అంటాడు కదా దేవుడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును.